అనంతపురం జిల్లా తాడిపత్రిలో డిహెచ్ఎంఓ అధికారుల చర్యలు తీవ్ర వివాదానికి దారితీశాయి. తనిఖీల పేరుతో ఓ ప్రైవేట్ ల్యాబ్కు సీజ్ చేశారు అధికారులు. లోపల మనుషులున్నారు అనే విషయాన్ని కూడా అంతగా గమనించలేదు వాళ్ళు. ల్యాబ్లో చిక్కుకున్న నిర్వాహకుడు మహిళ లబోదిబోమంటూ సహాయం కోసం వేడుకున్నా బయటకు వచ్చే అవకాశం లేక తీవ్రమైన అవస్థలు ఎదుర్కొన్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. పోలీసులు రంగంలోనికి దిగిన తర్వాతే పరిస్థితి అదుపులోనికి వచ్చింది. ఈ వ్యవహారంపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఓ ప్రైవేట్ ల్యాబ్పై డిఎంహెచ్ఓ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అనంతరం ఆ ల్యాబ్ను సీజ్ చేయడం జరిగింది. అయితే సీజ్ చేసే సమయంలో ల్యాబ్లో ఒక నిర్వాహకుడు, ఓ మహిళ కూడా ఉన్నారు అనే విషయాన్ని అధికారులు పట్టించుకోలేదు. సీజ్ అనంతరం లోపల చిక్కుకున్న వారు బయటకు రావడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. దీంతో లోపల నుంచి సహాయం కోసం కేకలు వేసినా స్పందన లేకపోవడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. అధికారుల పనితీరుపై ప్రజలు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కనీస జాగ్రత్తలు కూడా తీసుకోకుండా సీజ్ ఎలా చేస్తారు అంటూ వారు ప్రశ్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. పోలీసుల సమక్షంలోనే సీజ్ను తొలగించి లోపల చిక్కుకున్న వారిని బయటకు సురక్షితంగా తీసుకొచ్చారు. అనంతరం అధికారులు మరోసారి ఆ ల్యాబ్కు సీజ్ వేశారు. ఈ ఘటనపై డిఎంహెచ్ఓ భ్రమరాంబికాదేవి స్పందించారు. సీజ్ వేసే సమయంలో లోపల ఎవరైనా ఉన్నారనే విషయం తమ దృష్టికి రాలేదని ఆమె స్పష్టం చేశారు. ల్యాబ్ టెస్టులు కొన్ని ఇరెగ్యులర్ గా ఉన్నాయి అనేది కంప్లైంట్స్ వచ్చాయి. అట్లే ఈ 2 ల్యాబులు అనుమతులు లేకుండా రన్ అవుతున్నాయని పబ్లిక్ గ్రీవెన్స్ లో కలెక్టర్ గారి కంప్లైంట్ చేయడం జరిగింది. సో దాని మీద మేము సర్ప్రైజింగ్ వెరిఫికేషన్ కి వచ్చాము. వస్తే ఇక్కడ మూసే ఉన్నారు. దీన్ని సీజ్ చేసి తర్వాత ఆ సర్టిఫికెట్స్ లో మా దగ్గర పర్మిషన్ లేదు, వాళ్ళకి లేకుండా రన్ చేస్తున్నారు. అందువల్ల ఒక నోటీస్ ఇచ్చి సీజ్ చేసి వెళ్తున్నాము. మళ్ళీ వాళ్ళు వచ్చి ఆ సర్టిఫికెట్స్ అన్ని చూపించి ప్రైవేట్ హాస్పిటల్ యాక్ట్ ప్రకారం అంతా వాళ్ళకి కరెక్ట్ గా ఉంటే అప్పిస్తాం. మేము చాలా 45 నిమిషాలు ఇక్కడే ఉన్నామండి. చుట్టుపక్కల అందరిని విచారించాము. తలుపు ఇది మూసే ఉంది, తీస్తే పైకి రావట్లేదు. కొట్టాము, ఏం చేసినా లేదు. అందుకని మేము అదిగో తగిలిచ్చాను చూడండి, అటు తగిలిచ్చేసి సీజ్ చేసి వెళ్ళాం. జిల్లా మొత్తం కదండి, దాని ప్రకారం తిరుక్కుంటూ ఉంటాము. మధ్యలో కంప్లైంట్ వచ్చినా చూస్తాం. ఆ రోజు లీవ్ లో ఉన్నాను 2 months అండి. నేను మొన్న 1వ తేదీ జాయిన్ అయినాను, జూన్ 1, 2